జూన్ 11 బుధవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూన్ 11 బుధవారం. విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతో జ్యేష్ఠమాసం పౌర్ణిమ పగలు 12:22 వరకు ఉంది. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 7:55 వరకు ఉంది. వర్జం తెల్లవారితే గురువారం అనగా 4:20 ప్రారంభమై గురువారం పొద్దున 6:11 వరకు ఉంటుంది. అమృత ఘడియలు పగలు 10:29 నుంచి 12:22 వరకు ఉన్నాయి. వర్జ్యం మరి ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 13 గంటల సమయం అనుకూలంగా ఉంది. మధ్యాహ్నం ముహూర్తం 11:33 నుంచి 12:25 వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:20 సూర్యాస్తమయం 6:30. వృశ్చికంలో చంద్రుడు ఉన్నారు ఇవాళ. ఆ తర్వాత రాహు కుంభం, మీనంలో శని, మేషంలో శుక్రుడు, రవి వృషభంలో, గురు బుధులిద్దరు మిథునంలో, కుజకేతులిద్దరు సింహంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఈ సంవత్సరం దేశారిష్ట యోగాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వర్ష యోగాలు అవి సక్రమంగా ఒక పద్ధతిగా వస్తాయనడానికి అవకాశం లేదు అనేటువంటి అంశాన్ని రాయడం జరిగింది మా పంచాంగంలో. మరి వర్షాలు విచిత్రంగా చైత్ర వైశాఖాల్లో కూర్చున్నాయి. జ్యేష్టం వచ్చాక మళ్ళీ ఉష్ణోగ్రత పెరిగింది. మళ్ళీ ఇక్కడే ఈ దేశారిష్ట యోగాల ప్రభావంగానే నదులు పొంగడానికి, భూకంపాలకి, అకాల వర్షాలకి కూడా మరి సింహంగారక దోషం, రాహుకేతు దోషాలు ఇవన్నీ కూడా ప్రకృతిని విలయతాండవం చేయించడానికి చూపించేటువంటి గ్రహచారం అని చెప్పేసి పంచాంగాల్లో చూపించడం జరిగింది. అందరూ కూడా ప్రస్తుతం మన భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మీ ఇష్టదైవాలను ప్రార్థించవలసిన సమయం వచ్చింది. అందరూ కూడా దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ, మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగా నడుపుకునే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి సలహాలు, సంప్రదింపులు జరుగుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి సానుకూల స్థితి ఉంటుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాకచక్యంగా ప్రవర్తించి కాలాన్ని అనుకూలం చేసుకుంటారు. కృత్తిక ఒకటో పాదం వాళ్ళకి సానుకూల స్థితిగా కాలక్షేపం జరుగుతుంది. వృషభ రాశి. ప్రతి కార్యక్రమం కూడా ఆచితూచి బాగా ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనేటువంటి విషయంలో విజ్ఞానం ప్రదర్శించి ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా కృషి చేయాలి. కారణం ఏంటంటే చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నా ప్రధానంగా రవి శుక్రులిద్దరు కూడా ప్రతికూలంగా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఏ సందర్భానికి ఏ ఆలోచన చేయాలో ఆ ఆలోచనకి అడ్డుకట్టు వేస్తూ ఉంటారు. ఆ కారణం చేత వృషభ రాశి వాళ్ళు ఇవాళ సమయం, సందర్భం చూసుకోకుండా చాలా కార్యక్రమాలకు శ్రీకారం పెట్టేటువంటి లక్షణాలు కనబడుతున్నాయి. గోచార సంబంధంగా చూస్తే ఇవాళ శని బలంగా ఉన్నారు, గురువు బలంగా ఉన్నారు కాబట్టి ప్రధానంగా కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాల్లో మేజర్గా ఎక్కడ ఇబ్బందులు రావు, కానీ చిన్న చిన్న సమస్యలు తరచుగా వెంబడించే అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో తగు జాగ్రత్తతో సంచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కృతి 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఆటంకాలు ప్రతి విషయంలోనూ వస్తూ ఉంటాయి. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు తరచుగా వచ్చి వాటిని సరి చేసుకోవడంతో ముందు వెళ్ళే అవకాశం వస్తుంది. మొత్తం మీద ఇక్కడ గ్రహానుగ్రహం ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా రవి శుక్రుల ప్రభావం ఈ జాతకం మీద ఎక్కువగా మీకు చెడు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందన తగు జాగ్రత్తతో సంచారం చేసుకోమని చెప్పి సూచిస్తున్నాం. మిథున రాశి. ఇవాళ ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఇబ్బందికరంగా ఉంటాయి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుని ముందుకు వెళ్ళాలి. పనులు వాయిదా వేయడం అనేటువంటి సందర్భం పెట్టుకోవద్దు. శుక్రుడు లాభంలో ఉన్న కారణంగా మీరు తెలివిగా ఆలోచించి పనులన్నీ కూడా సానుకూలం చేసుకోగలుగుతారు. రవి వ్యయంలో ఉన్నప్పటికీ, కుజుడు తృతీయంలో ఉన్నప్పటికీ కూడా ఆ రెండు సాధారణ స్థాయిలో సమతూకంగా ఉన్న కారణంగా నష్టాలు లేనటువంటి కార్యక్షేపం జరుగుతుంది. వాళ్ళ ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు స్వయంగా పూనుకుని ఏ పనికి ఎప్పటికప్పుడు వెంటనే క్లియర్ చేసుకుంటూ వెళ్తే ఆ పని లాభదాయకంగా మరలుస్తూ ముందుకు వెళ్ళి చాలా విజయాలు సాధించుకునే అవకాశం వస్తుంది. మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళ ప్రతి పనిని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. పునరుజు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కర్కాటక రాశి బహు జాగ్రత్తలతో కాలక్షేపం చేయాలి. చాలా ధైర్యంగా కొన్ని విషయాల్లో ఉంటారు. కొన్ని విషయాల్లో ఆ ధైర్యమే ఇబ్బందికరం కూడా అవుతూ ఉంటుంది. తొందరపాటు చర్యలు చేయవద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి పనికి కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ వ్యవహారాల్లో బంధువులకి, స్నేహితులకి ప్రమేయానికి అవకాశం ఇవ్వద్దు. ప్రతి పని కూడా స్వయంగా చూసుకోండి. ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా చాలా వేగవంతంగా నడుస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి ఈ సింహరాశి వాళ్ళు ఆర్థిక కార్యకలాపాలు చాలా జాగ్రత్తగా నడుపుకుంటారు. అలాగే కుటుంబ విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చికాకులు ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా పాత సమస్యలు కొన్ని తిరగబెట్టే అవకాశం వస్తూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్తగా కనబరచాలి. రాహు, కుజ, కేతు, శని 4 గ్రహాలు సింహరాశి వాళ్ళకి ఇబ్బందిగా ఉన్న కారణంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కానీ, ఒంటరి ప్రయాణాలు చేయడం కానీ, ఒంటరిగా కాలక్షేపం చేయడం కానీ, అనవసరమైన వ్యవహారాలు తలదూర్చడం కానీ మంచిది కాదు అని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా, చాకచక్యంగా చూసుకుని ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. కన్యారాశి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్తగా కనబరుస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో బాగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోవద్దు. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాలి. మీ పనులు మీరు కనుక స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే ఎంతో లాభదాయకంగా నడిచే అవకాశం వస్తుంది. కుజ, కేతువుల యొక్క సంచారం వ్యయంలో ఉండడం, శని సప్తమంలో ఉన్న దృష్ట్యా కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాలు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో నడుపుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. హస్త నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా ఏదో రకమైనటువంటి సమస్య వెంటాడే అవకాశం ఉంది. తర్వాత తులారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ధైర్యంగా ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. కుటుంబ విషయాల్లో సమస్యలను సరిచేసుకోగలుగుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైన ప్రణాళికలు చేసి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు తగు జాగ్రత్తతో లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు కొంచెం కొత్తగా తలెత్తే అవకాశం వస్తుంది. రోజువారీ పనులు కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. షేర్ వ్యాపారాలు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తగ్గించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో పనులేవి సరిగా సాగే అవకాశం ఉండదు. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి బాగా పెరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పి సూచిస్తున్నాం. ధనురాశి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్త నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం.
ఈ రోజున మీకు మీ ప్రమేయం లేకుండానే కొన్ని వ్యవహారాలు సమస్యలు తలెత్తే అవకాశం వస్తుంది. ఉద్యోగం, కుటుంబం, వ్యాపారం అన్ని విషయాలు కూడా తగు జాగ్రత్త నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవహారాల్లో ప్రతిబంధకాలు వచ్చే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు, ఒంటరి ప్రయాణాలు పనికిరావు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం. ఈ రాశిలో ఉంటుంది ధనిష్ట నక్షత్రం 1-2 పాదాల వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే శ్రవణ నక్షత్రం వాళ్ళు కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఇబ్బంది పడతారు. ఉత్తరాషాఢ 2-3-4 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్యలు అయినటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కుంభరాశి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. మీ పనులను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను తలదొచ్చొద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా తొందరపాటుతనం పనికిరాదు. అలాగే ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్తగా ముడుస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకుంటారు. అలాగే రేవతి నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో, ఆర్థిక విషయాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.